నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 2013 నాటి ఒక భలే ఆసక్తికరమైన, ఎంతో హాస్యభరితమైన తెలుగు బ్లాగ్ పోస్ట్లోకి వెళ్లబోతున్నాం. దీని పేరే వరూధిని జిలేబీ కవితా గోల. అసలు టైటిల్ వింటుంటేనే అర్థమైపోతుంది కదా ఇది ఎంత సరదాగా ఉండబోతుందో. ఈ రోజుల్లో బ్లాగులు, సోషల్ మీడియాలో ఏది పడితే అది గీకేసి అదే కవిత్వం అని ఫీలైపోయే ఒక ఆధునిక ట్రెండ్కి ప్రాచీన తెలుగు కవిత్వంలో ఉండే ఖచ్చితమైన స్ట్రిక్ట్ నియమాలకు మధ్య జరిగిన ఒక ఫన్నీ క్లాష్ని ఈ పోస్ట్ మనకు చూపిస్తుంది. పదండి, ఈ గందరగోళాన్ని ఆస్వాదిద్దాం. నేరుగా విషయంలోకొచ్చేస్తే అసలు ఈ జిలేబీ గారి ఆలోచనా విధానం ఎలా ఉందో ఇక్కడ చూడండి. ఏదో ఒకటి రాసేసి పబ్లిష్ చేయాలనే ఆతృత, కాస్త బద్ధకం రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 4 వాక్యాల్ని కత్తిరించి నిలువుగా పేర్చేసి నా ఇవ్వాల్టి కవిత తయారైపోయిందోచ్ అని ఎంత గర్వంగా ప్రకటించేసుకున్నారో కదా. అంటే ఒక మామూలు వచనాన్ని తీసుకుని దాన్ని కేవలం పేరాలుగా, ముక్కలుగా విడగొట్టి రాసేస్తే అది ఆధునిక కవిత్వం అయిపోతుందనే ఒక సెటైర్ ఇక్కడ దాగి ఉంది. నిజం చెప్పాలంటే ఇలా చేసి తన కవితను తానే మెచ్చుకుంటూ మురిసిపోతున్న ఈ క్రియేటర్ మనస్తత్వం మనలో చాలామందికి ఎక్కడో ఒకచోట బాగా కనెక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు మొదటి విభాగం కవితాగోళ, ఒక పరిచయం. అసలు ఈ గందరగోళమంతా ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఎంతోమందికి ఇట్టే అర్థమయ్యే ఒక ఫన్నీ సిచ్యువేషన్ అండి. ఊహించుకోండి, ఇది ఒక అర్ధరాత్రి డ్రాఫ్ట్. టైం అవుతోంది, విపరీతమైన నిద్ర ముంచుకొస్తోంది. కానీ బ్లాగ్లో ఈ రోజుకి ఏదో ఒకటి తప్పకుండా పోస్ట్ చేయాలి. అప్పుడు మన జిలేబీ గారు ఏం చేశారు? క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఏదో ఒకటి రాసేసి పబ్లిష్ బటన్ నొక్కేసి దుప్పటి ముసుగుతన్నీ ప్రశాంతంగా పడుకోవాలి అనుకున్నారు. ఆ కత్రించిన వాక్యాలను అర్థం చేసుకుని తంటాలు పడే బాధ్యత అంతా పాపం ఆ బ్లాగ్ చదివే పాఠకులదే అనమాట. ప్రతిరోజు కంటెంట్ ఇవ్వాలనే ఒత్తిడిలో వాడే ఒక అద్భుతమైన ఫన్నీ షార్ట్కట్ ఇది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మన రెండవ విభాగం అయ్యరుగారి ఛందోబద్ధమైన విమర్శ. ఇక్కడ ఈ కథలోని అసలు ఘర్షణ బయటపడుతుంది. ఇక్కడ 2 పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలున్నాయి. ఒకవైపు మన జిలేబీగారి ఆధునిక విధానం, పాత నియమాలతో పనేంటి, పదాలను ఇష్టానుసార నిలువుగా విరగ్గొడితే అదే కవిత్వం అంటారు. కాని దానికి కరెక్ట్గా ఆపోజిట్లో మన అయ్యరుగారి సాంప్రదాయ నియమం ఉంది. ఆయన దృష్టిలో కవిత్వం అంటే ఒక ఆటగాదు, దానికి ఖచ్చితమైన ఛందస్సు, లయ, నియమాలుండి తీరాలి. ఈ 2 భిన్న ధృవాల మధ్య జరిగే సంభాషణే ఈ పోస్ట్ను ఇంత ఆసక్తికరంగా మార్చేస్తుంది. జిలేబీగారు ఎంతో గర్వంగా కష్టపడి రాసుకున్న ఆ కత్తిరింపుల కవితం చూసి అయ్యర్గారు ఇచ్చిన మొదటి రియాక్షన్ గమనించండి. మాత్రాసమకం లేదోయ్ అని ఒకే ఒక్క మాటలో ఆ కవితను పూర్తిగా కొట్టిపారేశారు. జిలేబీగారు కావాలనే ఆయన్ని కొంచెం కదిలించి చూద్దామనుకున్నారు. కాని ఆయన రియాక్షన్తో మతిపోయినంత పనైంది. కవిత్వంలో ఉండాల్సిన మాత్రా ఛందస్సు అనే బేసిక్ బ్యాలెన్స్ అస్సలు లేదని అయ్యర్గారు చాలా సీరియస్గా తేల్చి చెప్పేశారు. అయితే అయ్యర్గారి విమర్శకు జిలేబీగారిచ్చిన కౌంటర్ చూస్తే మాత్రం నవ్వాగదు. మాత్రా, బీపీ మాత్రలేమైనా ఎక్కువయ్యాయా అని అడిగారు. సాంప్రదాయ కవిత్వానికి సంబంధించిన మాత్రా సమకం అనే ఆ బరువైన వ్యాకరణ పదాన్ని మనం రోజూ వేసుకునే బీపీ మాత్రలతో పోల్చడం ఎక్సలెంట్ టైమింగ్ కదూ. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే కాదు, ఇలాంటి వ్యాకరణ పదాలు సామాన్యులకు ఎంత కష్టంగా, అసలు అర్థం కాకుండా ఉంటాయో చెప్పే ఒక చమత్కారం. సరే, అయ్యరుగారికి మాత్రాసమకం నచ్చలేదు కదా అని జిలేబీగారు ఊరుకోలేదు. తన కవితలోని అక్షరాలను కొంచెం అటూ ఇటూ తారుమారు చేసి తన కవితా పటిమను మళ్లీ చూపించారు. ఆయన్ని కొంచెం ఆట పట్టిద్దామనుకున్నారు. కాని మన అయ్యరుగారు ఏమాత్రం తగ్గేదేలే. అక్షరాలు మార్చగానే యతిదోషముందోయ్ అని టక్కున పసిగట్టేశారు. అది కవితకి మొదట్లోనూ చివర్లోనూ కూడా దోషముందన్నారు. కవితా నియమాలు సరిగ్గా తెలియకుండా పదాలను ఎలా పడితే అలా మార్చితే ఏమవుతుందో ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. దీంతో ఈ కామిక్ ట్రాక్ కాస్త ఎడ్యుకేషనల్గా మారుతుంది. అదే మూడవ విభాగం మాత్రా సమత, యతిదోషం, ఒక వివరణ. ఈ బ్లాగ్ పోస్ట్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే కామెంట్ సెక్షన్లో శ్యామలీయం గారు అనే ఒక పాఠకుడు ఎంట్రీ ఇవ్వడం. ఆయన ఈ హాస్య సంభాషణను అమాంతం ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ లాగా మార్చేశారు. అయ్యర్గారు డిమాండ్ చేసిన ఆ కష్టమైన సాంప్రదాయ వ్యాకరణ పదాలను ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని సామాన్యులకు కూడా ఇట్టే అర్థమయ్యేలా శ్యామలీయం గారు వివరించిన తీరు నిజంగా అద్భుతం. ఆయన వివరణ ప్రకారం అసలీ మాత్రా సమత అంటే ఏమిటి? కవిత్వానికి ఒక గానయోగ్యత కల్పించే అంశం ఇది. అంటే కవితను ఒక లయబద్ధంగా, మ్యూజికల్గా చదవడానికిది సహాయపడుతుంది. సాంప్రదాయ పద్యాల్లో ఇది సహజంగానే కుదురుతుందిలేండి. కాని
ఆధునిక వచన కవితల్లో కూడా ఒక అంతర్లీనమైన లయ ఉండాలని ఫీలైనప్పుడు ఈ మాత్రా సమతను పాటించడం చాలా అవసరం. ఖచ్చితమైన ఛందస్సు లేకుండా రాసినా సరే చదవడానికి ఒక అందమైన ఫ్లో ఉండాలన్నమాట. ఇక రెండో పదం యతిదోషం. ఒక కవితలో పాదం ఎక్కడ విరగాలి, ఎలా విరగాలి అనేది ఛందస్సు నిర్ణయిస్తుంది కదా. ఆధునిక కవులు ఒకవేళ సంస్కృత మర్యాదను పాటిస్తే పదం విరిగే స్థానాన్ని బట్టి యతిని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. కానీ మనం అచ్చమైన తెలుగు పద్ధతిలో రాస్తే మాత్రం ఖచ్చితంగా అక్షరమైత్రి అంటే అక్షరాల మధ్య ఫ్రెండ్షిప్, ఆ సంబంధం కుదరాలి. అలా కుదరకపోతే వచ్చేదే ఈ యతిదోషం. ఎంత క్లిష్టమైన నియమాన్నో శ్యామ్లేం గారు చాలా సింపుల్గా విడమర్చి చెప్పారు. సరే, వ్యాకరణ పాఠాలు అయిపోయాయి. ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. బ్లాగు పాఠకుల హాస్యస్పందనలు. ఈ కమ్యూనిటీ ఎంత ఉత్సాహంగా ఫన్నీగా ఉందో చూస్తే నవ్వాగదు. ఇక్కడ హరిబాబుగారు ఏకంగా ఒక కొత్త సిద్ధాంతం కనిపెట్టేశారు. అసలు అయ్యరుగారు, జిలేబీగారు వేరువేరు కాదు, ఇద్దరు ఒకరే అని, అదొక ఆల్టర్ ఈగో అని తేల్చేశారు. ఇక ఎన్నిలగారైతే ఏదో అద్భుతమైన కవిత ఉంటుందని ఎంతో ఆశపడి వచ్చి తీరా కత్తిరింపులు చూసి డీప్గా హర్ట్ అయ్యారట. వీటన్నిటికీ మించి జైగారు వేసిన సెటైర్ మాత్రం అద్దూర్సండే. అయ్యరుగారికి వంట తప్ప ఇంకేం రాదని, ఈ మాత్రా సమకం, యతిదోషం అనేవి ఏమైనా కొత్త రకం తమిళ వంటకాలా అని అడగడం ఆ కామెంట్ సెక్షన్కి హైలైట్. సో ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన లోతైన ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. అదేమిటంటే, ఆధునిక కవిత్వంలో ఛందస్సు ప్రాముఖ్యత అసలు ఎంత? ఒకవైపు కవికి స్వేచ్ఛ కావాలి, తనకు నచ్చినట్లు పదాలను ప్రయోగిస్తూ తన భావాలను వ్యక్తపరిచే హక్కు కావాలి. మరోవైపు భాషకు సంబంధించిన ప్రాథమిక వ్యాకరణ నియమాలు, లయ, ఛందస్సు ఆ కవిత్వాన్ని మరింత అందంగా, పద్ధతిగా తీర్చిదిద్దుతాయి. ఈ స్వేచ్ఛకు, నియమాలకు మధ్య ఉన్న ఈ ఘర్షణ ఎప్పటికీ ఇలాగే ఆసక్తికరంగా ఉంటుంది కదా. జిలేబిగారి బ్లాగ్ పోస్ట్ ఒక చిన్న హాస్యంతో మొదలైనా చివరికి ఇంత గొప్ప విశ్లేషణ వైపు తీసుకెళ్లడం విశేషం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ సెలవు.